ఒకవేళ నిన్ను దేవుడు ఏ పాత్రగా ఏర్పరచుకున్నాడో ఆ విషయంలో నీకు స్పష్టత లేకపోతే దేవుని ముందు కూర్చొని స్పష్టంగా అడుగు. అడిగే తీరిక నాకు లేదు అంటే ఎట్లనో ఊరేగు. లేదా నిజంగా భక్తి ఆత్మీయత నీలో బతికుందా, అట్లయితే దేవుని ముందు కూర్చొని దేవుణ్ణి స్పష్టంగా అడుగు. అడిగి ఆ ఏర్పాటు ప్రణాళిక దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయవద్దు. అందరినీ ఒకే పనికి దేవుడు ఏర్పరచుకోడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. సహజంగా సహోదరులారా మీరైనా, సహోదరులారా మీరందరూ ఆత్మీయతలో ఎదిగి బలపడి శిష్యులుగా ఎదుగుతున్నప్పుడు దేవుని కొరకు బతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం మీ గుండెల్లో స్టార్ట్ అయింది. స్తోత్రం చెప్పండి. అలా స్టార్ట్ అయినప్పుడు సహజంగా అందరికీ ఒకే టైపు పని చేయాలనే కోరిక కలిగిద్ది. ఏం కావాలి? నేను పాస్టర్ని అవ్వాలి, లేకపోతే సువార్థికుడిని అవ్వాలి, లేదా అపోస్తలుని అవ్వాలి, ప్రవక్తను అవ్వాలి. ఏదవ్వాలి? అసలు ఏం చేయాలి? నేను నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? నువ్వేం కావాలో, నిన్ను ఎందుకు నియమించుకున్నాడో నీకు తెలియదు. నిన్ను నిర్మించుకున్న యజమానుడికి తెలుసు. నీకు తెలియదు, నీ వారికి తెలియదు, ఆయనకు తెలుసు. ఆయనే చెప్పాలి నీకు. నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, అది కాదు బాబు, నీ పట్ల నా ప్రణాళిక, నువ్వు ఇది చేయాలి దా అని ఆ సన్నివేశాలు నీ దృష్టికి వచ్చేటట్టు చేస్తాడు. వాటి విషయంలో నీ హృదయాన్ని రేపుతాడు, నీ హృదయంలో భారాన్ని పెడతాడు. నువ్వు ఏ పని చేయాలో దానికి సంబంధించినటువంటి విషయాలు నీకు ముందే అనుగ్రహిస్తాడు. ముందే ప్రిపేర్ చేస్తాడు. నిన్ను చేసి తర్వాత దానికి అనుగుణ్యంగా నిన్ను నడిపిస్తాడు. నీకు దానికి సంబంధించిన తలాంతులు ఇస్తాడు, వరమునిస్తాడు. తర్వాత ఇదిగో నీకు ఆల్రెడీ నేను ఇది ఇచ్చున్నాను, దాన్ని లైన్లో తీసుకొచ్చి నువ్వు నా కొరకు వాడబడాలి. ఆల్రెడీ ఇదిగో నీకు ఇది ఇచ్చున్నాను, దాన్ని మీరు చేతబట్టి నా పనిలో వాడబడాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఏర్పరచుకోవచ్చు. కొంతమందిని ఒకే పనికి, కొంతమందిని ఒక పనికి, కొంతమందిని ఒక పనికి దేవుడు ఏర్పరచుకోవచ్చు. కానీ ఆశగల ప్రతి హృదయాన్ని కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. నీ హృదయ ఆశను తీరునట్లు నిన్ను వాడుకుంటాడు దేవుడు. నిజంగా నీ మనోనేత్రాలు వెలిగింపబడి భూమి మీద అన్ని పనుల కన్నా దేవుని కొరకు వాడబట్టం కన్నా గొప్ప పని లేదని నీకు అర్థమయ్యి ఆ భారం నీ హృదయంలో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను దృష్టిస్తాడు, నిన్ను పరిగణలో తీసుకుంటాడు, ఖచ్చితంగా నిన్ను వాడకానికి మొదలు పెడతాడు. అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి. ఒకటి, అసలు నీవు దేనికి ఏర్పరచబడ్డావో తెలుసుకోవాలి. రెండవది, దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు స్పష్టపరచబడిన దానికి అంకితమై మళ్ళా సొంత ఆలోచనలు చేయకుండా, సొంత అడుగులు వేయకుండా, సొంత పెత్తనాలు చేయకుండా దేవుడు చూపించిన దానికి కట్టుబడి నువ్వు పని చేయాలి ముందుకెళ్ళి. అంతేగాని చంచల బుద్ధితో, చంచల మనసుతో, నీ మనసుకు తోచినట్టు నువ్వు అడుగులు వేయకూడదు. అందరికీ చెప్తున్నా. అలా వేయటం వల్ల ఏం జరిగిద్దంటే ఏదో అరాకొర నువ్వు చేయొచ్చు, కానీ దేవుని సంకల్పం నీ వల్ల నెరవేరదు. దైవ చిత్తం చేయలేవు. ఫస్ట్ దైవ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. రెండు, ఆ చిత్తమునకు పూర్తిగా అంకితమై కట్టుబడి ఫలించటం.